ఒక్క నిమిషం చెప్పండి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన ప్రజల మనిషి, ఆయన అందరిలా దాచుకున్న మనిషి కాదు, ఓకే. ఒక కష్టజీవి ఆయన. 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? సూపర్. ఇంకా ఆయన తిరిగేమో అందరూ ఏదో రాజకీయానికి వస్తే ఒక రూపాయి వెనకేసుకుందామని చూస్తారు. ఆయన కష్టమే ఆయన ప్రజలకు పెడుతున్నారు. ఇంకా అంతకన్నా ఇంకెవరు చేస్తారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి అనేసి మరి వాళ్ళేమో అపోజిషన్ వాళ్ళేమో మాటలు తప్ప చేతలు ఉండదు అంటున్నారు. అది ప్రజలకు తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఎందుకు వచ్చాడు ఆయన రాజకీయాల్లోకి? ఎందుకు వచ్చాడు అనుకోండి? ప్రజాసేవ చేద్దామని. ఆయన సినిమా చేసుకుంటే కోట్లు రావా? మరి డ్యూటీ టైం పదవులు పక్కన పెట్టేసి సినిమాలు చేసుకుంటున్నారంట. ఇప్పుడు ఆయన జీవనాధారం ఎలాగ? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు పని చేస్తేనే మన కడుపు నిండేది, అంతే కదా. ఇప్పుడు ఉన్నాయి కదా అనేసి ఆయన ఏమో ప్రజలను వదిలేలేదుగా. ఆ సేవ చేస్తున్నారు. ఇది కష్టపడాలి కదా, కష్టపడితేనే మనకి రూపాయి. ఏంటి మరి ఆయన చెప్పే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అది మనకి అనవసరం. సరే, ఓవరాల్గా ఆయన మీద ఒపీనియన్ ఏమి? ఒక్క మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆయన కష్టజీవి అండి, మంచి వ్యక్తి. కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను సార్, నా ప్రాణం అది. ఓకే. ఏంటి 2 సంవత్సరాలు అవుతుంది ఆయన డిప్యూటీ సీఎం ఇక్కడ. ఆయన తర్వాత ఎక్కడండి? ఎప్పుడు వచ్చాడు? చంద్రబాబు ఎక్కడ? వీళ్ళిద్దరూ కలిసి వచ్చింది రాలా? మరి ఎప్పుడు వచ్చాడు? ఎక్కడ? రాజకీయంలో కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ బాగా పరిపాలన చేస్తున్నాడా? నెంబర్ 1. ఆయన సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతారా? లక్ష్యం ఆయనే అవ్వాలని కోరుకుంటున్నారా? నేను కోరుకుంటా. నేను కానీ నా వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ పెరుగు ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ రావాలని కొనుక్కుంటాం. ఆయన మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏమంటారు? నాకైతే మట్టికి గ్యారెంటీగా నాకైతే పవన్ కళ్యాణ్ రావాలి. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్గా ఉందండి, అంత పెద్దది ఉంది. ఆయన ఏదో మోడీ గారు మాట్లాడమంటే మాట్లాడతాడు, అంతేగాని ఇంకేం లేదు. అంతకంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇదే ఉండదు. 2 సంవత్సరాలు అయ్యింది, ఏముంది ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారు? 1 సంవత్సరం తిరిగారు గెలిచిన తర్వాత. తత్తిమాది ఇంకెవరో చేను తిరుగుతున్నారు, ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవరో పట్టించుకున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టానని ఈయన డబ్బు వేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ప్రతిపక్షంగా మాట్లాడే హక్కు కూడా ఉండదు అని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్షం ఉందో ఆయనకి ఎందుకు ఉండదు? ఉంటుంది. ఆయన అంతకుముందు చేసాడు కాబట్టి ఆయనకి అంత గట్టిగానే అవకాశం ఉంటుంది. సీట్ ఎక్కువచ్చున్నా ప్రతిపక్షంగా హోదా ఉండేది. ఇప్పుడు తీసుకురామంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటే తిరుగుబాటు అనేది రోడ్డు మీదకి వస్తే ఏదైనా జరుగుద్ది. ఎవరు గెలుస్తారు ఓటమి అనేది వాళ్ళ చూసుకుంటే రాజకీయంలో వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజలు నలిగిపోతాం తప్పితే ఏం లేదు. ప్రజలకి ఎవరు ఏం చేస్తారు వాళ్ళు 10 మంది కలిసి దాన్ని నెగ్గుకుంటారు. ఏంటి మొన్న మాట్లాడుతూ యూట్యూబర్ రావణ్ కూడా ఆయన మీద పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? యూట్యూబ్ మీద మరి అదే జనాల్లో రావాలంటే కొద్దిగా మన యూత్ ప్రకారంలో లోపలికి వెళ్ళి మనం కలుసుకొని ఏమేం చేయాలి ఏంటనేది ఎక్కడికక్కడ ఒక పిఠాపురంలోకి వెళ్ళటం కాదుగా, మొత్తం తిరగాలి కదా. మరి డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు గారి కంటే పనులు ఉంటాయి, అటు ఇటు తిరుగుతారు. సీఎం వెళ్తారు చెప్పాలండి. మరి రాజకీయం అంటే మరి అందరూ అడిగడానికి సమాధానం చెప్తేనే రాజకీయం కదా. మరి ఇప్పుడు మన ప్రజలు అనుకోండి మెదలకుండా ఉంటే నేను తర్వాత చూసుకుంటానంటే ఎలాగవుతుంది? పవన్ కళ్యాణ్ మీద ఒక మాటలో మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ అంతసేపు బయట బీజేపీ సపోర్ట్ని బట్టి మాట్లాడతాడు. ఇటు విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకున్నాడు. మొత్తం మీద ఆయన చూసుకోవాలని చూసుకుంటాడు. ఆయన ఏకపక్షంగా ఆయన అటవీ శాఖ ఇచ్చారని అటవీ శాఖ మీద చూసుకుంటుంది తప్పితే ఆయన ఎట్లాంటి ఏంటి మరి 50 సంవత్సరాల గురించి, జనాలకి ఇస్తానన్న హామీల గురించి, బస్సుకి ఇచ్చే తోపులాటలు, ఏదైనా డబల్ ఉంటుంది కదా దానికి మార్గం అనేది. ఆడవాళ్ళతో గొడవ, ఆడవాళ్ళు ఎక్కువ బస్సులకి అది గొడవ. మగవాళ్ళకి ఏమైనా ఇది లేదు కదా. మగవాళ్ళకి రైతులు లేవు, పనులు సరిగ్గా డెవలప్మెంట్ ఎక్కడో కడపలో స్టీల్ ప్లాంట్ అవి పెడతాం ఇవి పెడతాం, లేకపోతే ఇండస్ట్రీల్స్ మార్చి అక్కడ ఇది చేస్తాం ఇక్కడ ఇది చేస్తాం ఇవి చెప్తున్నారు. ఏది పని చేసేది ఏది? పనితీరు 2 సంవత్సరాలు అయిందంటే 1 సంవత్సరం అయినా ఇంకో సంవత్సరాలు అడుగు పెట్టాలిగా. రాజకీయంగా సూపర్ అండి. అన్నదాత అంటే ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి, అలాగే కష్టంలో ఉన్నవాడికి
ఆయన ఎప్పుడు అండగా ఉంటాడు సరే 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఆయన అభివృద్ధి బాగుంది. ఆయన ఇంకా ఇదవుతే ఇంకా బాగుంటుంది. ఏది హోంశాఖ మంత్రి కూడా ఆయన చేతికి వెళ్తే రాష్ట్రం ఇంకా బాగుంటుంది. ఆయన తెలంగాణ కూడా పోటీ చేస్తా అన్నారు, అక్కడ గెలిచే అవకాశం. అవును, తెలంగాణ ఏమన్నా మనకు పరాయి రాష్ట్రం కాదు, పరాయి దేశం కాదు. అక్కడ పొడి చేస్తే తప్పే ఉంది. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు మునిగి కాపాడుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా పట్టుకోవట్లేదు. ఎవరు పట్టుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేశారు, అది ఇప్పుడు జాతీయ పార్టీ అయింది. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇప్పుడు చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? యూట్యూబర్ రావణ్ కూడా మాట్లాడుతున్నారు. అదే అదే ఆ రావణ గురించి చెప్తున్నా. తెలంగాణ అంతా లోపాలే కదా, ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా లోపాలే కదా. ఎన్ని కేసులు ఉన్నాయి, రేప్ కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు బయటికి తీస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషిని పట్టుకొని కొడితే కేసులు ఎన్ని ఉన్నాయని కొడితే అప్పుడు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద సూపర్ అండి, సూపర్. పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? వాడు ఇదిగో కమ్మ కాపులు కలిస్తే ఇంకా తిరిగే ఉంది. అంటే ఆయన 2 సంవత్సరాలు అయితే డిప్యూటీ సీఎం మన ఆంధ్రప్రదేశ్లో. ఆయన డెవలప్మెంట్ ఎలా ఉందంట? నీకు విషయం అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా మొక్క నట్టంగానే ఎమ్మట ఇత్తనాలు రావు. కొద్ది టైం పట్టిద్ది. అంటే పవన్ డిప్యూటీ సీఎంగా నంబర్ 1. వాడికి మళ్ళీ 5 మందిని డిప్యూటీ సీఎంలను పెట్టలే. ఆ కొట్టు సత్యనారాయణ, ఆడు ఈడు బొంగు భూషణంగా ఏం పెట్టలే. ఏంటి ఇచ్చిన శాఖకి న్యాయం చేస్తున్నారా? ఆయనకి ఇచ్చిన శాఖ న్యాయం చేస్తున్నాడు. రాజకీయంగా మెరుగుపడ్డారంట. రాజకీయంగా చాలా. మనం మాట్లాడుతూ అన్నారు, వైసీపీకి అపోజిషన్గా మాట్లాడి కూడా అని. ఇప్పుడు నీకు పదవులు ఉన్నోడు నూరు జారకూడదు. అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాలి. అదే చెప్పేది పవన్ కూడా చెప్పేది. తెలంగాణ కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? ప్రభావం కాస్త కుస్త ఉంటుంది, కానీ నిదానంగా. ఏంటి ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఎప్పుడు కూడా ఎవరికైనా హీరో. చెప్పండి అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంట? బాగుందండి. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? డెవలప్మెంట్ బాగుంది. మరి వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం? రాజకీయం గురించి అంత తెలియదు కానీ మాకు టీడీపీ పాలన నచ్చింది, బాగుంది. అంటే కెప్టెన్ మన రాజధానిగా ఏది ఉంటే బెస్ట్ అంటారు? అమరావతి లేకపోతే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో నేను జగన్ గారు వస్తే మావిగాని తీసుకొస్తారంట 3 చోట్ల రాజధాని. మీరు దేనికి మద్దతు ఇస్తారు? లేదు, అమరావతి రాజధాని బాగుంది. అమరావతి దానికి మద్దతు ఇస్తారంట. ఏంటి మరి జనాల్లో దేనికి మద్దతు ఉందో చూసుకున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి మద్దతు ఉండొచ్చు అనుకుంటున్నారు? అంత ఐడియా లేదన్నా నాకు. ఓకే, పర్లేదు.